అందరికీ షలం. ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారంగా మేము జీవించి నీ సారూప్యతలోనికి మారగలిగే జ్ఞానాన్ని మాకు బోధించుచు మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయత్తపరచుచున్నందుకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాంటి వాక్య జ్ఞానమును మేము ధ్యానించి మర్చిపోకుండా మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యము ప్రకారము జీవించినట్లుగా మమ్మల్ని ప్రేరేపించి బలపరుస్తున్నందుకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు, నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు, నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, ఘనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా. కాపాడే కాపరివి నీవుంటే చాలునయా, నడిపించే నజరేయా. నా నీతి సూర్యుడా, భూమినేలు యెషూవా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. నా నీతి సూర్యుడా, భూమినేలు యెషూవా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో ఎలీషా తాను బ్రతికించిన బిడ్డ తల్లితో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. అమ్మా, ఇక్కడ 7 సంవత్సరములు కరువు రాబోతున్నది, కాబట్టి నీవు మరెక్కడైనా వెళ్ళి నీవు నీ కుమారుడు జీవించండి అని ఆమెతో ఎలీషా తెలియజేసినప్పుడు ఆమె అక్కడ నుంచి ఫిలిష్తీయుల దేశమునికి వెళ్ళి అక్కడ 7 సంవత్సరములు నివసించి 7 సంవత్సరముల తర్వాత మళ్ళీ తిరిగి తన స్వగ్రామమునకు వచ్చినప్పుడు తన భూమిని గురించి తన ఇంటిని గురించి విచారణ చేద్దామని రాజు యొద్దకు వెళ్ళగా అక్కడ దైవజనుడైన గెహజీ దైవజనుడైన దాసుడు గెహజీ మరి ఈ వీరిని తీసుకొని వచ్చి ఈ విధంగా తెలియజేస్తూ ఉంటారు రాజుతో. ఎలీషా గారు మరి బ్రతికించినటువంటి ఈ బిడ్డ ఆమె తల్లి అని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేసినప్పుడు ఆ యొక్క స్థలము గురించి, ఇల్లు గురించి, ఆ బ్రతికింపబడిన బిడ్డ రాజుకు తెలియజేసినప్పుడు రాజు కనికరం పడి వారి యొక్క భూమి ఆమె విడిచి వెళ్ళేటప్పటి నుంచి
ఇప్పటి వరకు పండిన పంటను తిరిగి ఆమెకి ఇవ్వాలని మరి రాజు ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం వ్యాజ్యము తీర్చుకోవడానికి రాజు యొద్దకు వెళ్ళినా, ఇంకెవరి యొద్దకు వెళ్ళినా అదోనే వారి కృపా కనికరము మన మీద లేకుంటే మనకు ఏది కూడా రాదు. కాబట్టి మనము అదోనే వారి ఎడల భయభక్తులు గలవారమై విశ్వాసము కలిగి నమ్మకము కలిగి జీవించినట్లయితే మనకు కలిగినది యావత్తు ఎన్ని సంవత్సరములైనా సరే తిరిగి మన యొద్దకు వస్తుందని అదోనే వారు ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.